హలో అండి. వెల్కమ్ టు టూడూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ ఈ పచ్చడి అనే కాదండి, నాన్ వెజ్ పచ్చడిలో చాలా బెస్ట్గా చేస్తారు మా అత్తయ్య. అండ్ ఈ పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రాసెస్ ఏంటో ఫుల్గా చూడండి. వీలైతే మీకు నచ్చితే ట్రై చేయండి. 2-4 టైమ్స్ రొయ్యలు బాగా వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్కి సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి. అండ్ రొయ్యల్లో ఉండే బ్లాక్నెస్ మొత్తం తీసేయాలి. ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1.5 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఎర్రగా సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ప్యాన్ మీద. అండ్ పెద్ద మంట పెట్టకుండా సిమ్లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేయించుకోండి. సో ఇవి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అండ్ రంగు మారాలన్నమాట. ఇది మనం పౌడర్ పట్టుకుంటాం కాబట్టి ఎంత బాగా వేయించుకుంటే పౌడర్ అంత బాగా వస్తుందండి. లేదంటే మెదగకుండా పలుకులుగా అలానే ఉండిపోతుంది. ఇవి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. అండ్ పచ్చళ్ళల్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నిమ్మకాయలు తీసుకొని వాటి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ పసుపు తగినంత తీసుకోండి. సాల్ట్ కూడా మీరు కారానికి తగ్గట్టుగా సాల్ట్ తీసుకొని ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలన్నమాట. అండ్ మనము ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత తీసుకుంటారో, కారం ఎంతవరకు తినగలుగుతారో అంత తీసుకోండి. అండ్ పక్కన కడాయిలో మనము పచ్చడిలోకి కావాల్సినవి అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలోకి 1/2 లీటర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మీరు రొయ్యలు ఎంతవరకు తీసుకుంటున్నారో అంటే కేజీస్లో కానీ 1/2 కేజీ కానీ ఎంత తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోండి. అండ్ పచ్చడికి తగ్గట్టుగా ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పక్కకు పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, రొయ్యలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. రొయ్యలని మనము గట్టిగా అస్సలు వేయించకూడదు, ఎందుకంటే అది లబ్బర్ లాగా అయిపోయి అసలు మనం తినలేమన్నమాట పచ్చడి. అండ్ అదే విధంగా మెత్తగా ఉన్నా కూడా రొయ్యలు పచ్చడి జల్దీ పాడైపోతుంది అనమాట. సో క్రిస్పీగా వేయించుకోవడానికి ట్రై చేయండి. అటు గట్టిగా కాకూడదు, అటు మెత్తగా ఉండొద్దు, పచ్చిగా ఉండకూడదు అనమాట. సో వీడియోలో చూపిస్తున్నాం కదండి ఎంత బాగా వేగిపోయాయో. సో ఇంత బాగా వేగితేనే పచ్చడికి టేస్ట్ వస్తుంది. మనం తింటున్నప్పుడు కూడా ఏదో హార్డ్గా ఉన్నట్టు అనిపించదు అనమాట మనకి. ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అండ్ మనం వేయించుకున్న నూనె ఉంది కదండి, అందులోకి మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ పోయి నూనెలోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఎంత బాగా వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అండ్ కలుపుతూ వేయించుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం పచ్చడిలోకి ఏదైతే కారం యాడ్ చేస్తున్నామో ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కారం యాడ్ చేసేసుకోండి. అండ్ కారంతో పాటు మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చడిలోకి ఎంతైతే ఉప్పు వేస్తున్నామో ఆ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ మనం ఈ పచ్చడిలోకి ఏమేమి యాడ్ చేస్తున్నామో అండ్ మెజర్మెంట్స్ అన్నీ ముందే చెప్పేసాం కదా, సో అవన్నీ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట. మేము ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ పట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. మొత్తం పౌడరు ఇందులోకి ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ పౌడర్ వల్లనే మనకి పచ్చడికి బాగా ఫ్లేవర్ వస్తుంది. సో అల్లం పేస్ట్ చాలా మంది ఎక్కువ యాడ్ చేస్తుంటారు పచ్చడిలో, మెయిన్లీ నాన్ వెజ్ పచ్చడిలో. సో ఎంత అయితే మనం క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత యాడ్ చేసుకుంటే ఓకే, చాలా బాగుంటుంది. ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుండదు అనమాట. ఇక్కడ ఈ లెమన్ జ్యూస్ కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా ఇవన్నీ మిక్స్ చేసుకుంటే, అండ్ ఇక్కడే మీరు లెమన్ జ్యూస్ కానీ ఉప్పు, కారం కానీ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చడి అంతా తయారైన తర్వాత మీరు ఏమన్నా యాడ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. అందుకని ఇక్కడే అన్నీ అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలన్నీ ఇందులోకి యాడ్ చేసుకోండి. చూడండి, రొయ్యలు క్రిస్పీగా మాత్రమే వేయించుకోవాలి. గట్టిగా వేయించుకుంటే మాత్రం పచ్చడి అసలు మనం తినలేము.
అలాగే మనం కొంచెం పచ్చిగా మెత్తగా వేయించుకున్నా కూడా పచ్చడి త్వరగా పాడైపోతుంది. అండ్ మీకు నాన్ వెజ్ పికిల్స్లో ఏ పికిల్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకునే టైం లేనప్పుడు ఇలా ఇంట్లో ఉండే నాన్ వెజ్ పచ్చళ్ళతో తింటే చాలా బాగుంటుంది. అండ్ మటన్ చికెన్ కర్రీస్ తిన్న ఫీల్ వస్తుంది ఒక్క పీస్ తిన్నా కూడా. అండ్ మనం స్టోర్ చేసుకోవాలంటే మినిమం 2 months ఖచ్చితంగా స్టోర్ చేసుకుంటామండి నాన్ వెజ్ పికిల్స్ అన్నీ. అండ్ ఈ పికిల్ కూడా 2 months స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఈ పచ్చళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పప్పుచారు చేసుకున్నప్పుడు, కర్రీస్ చేసుకున్నప్పుడు ఎలాగో ఆవకాయ తింటాం కదా, నాన్ వెజ్ ప్రియులు ఉన్నవారు మాత్రం డెఫినెట్గా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. సో ఇలా నాన్ వెజ్ పచ్చడి కూడా ఒక పీస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ గ్లాస్ జార్ ఉంటే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్ చేసుకునే టైం లేనప్పుడు అండ్ నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇలా పచ్చళ్ళు చేసుకొని పెట్టుకుంటే బాగా నిల్వ ఉంటాయి అండ్ ఎప్పుడైనా తినొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.